రైట్ సిద్దిపేట జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యం చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కి చెందిన గాయత్రి అనే విద్యార్థిని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సురభి మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 17న గాయత్రి తాను అనారోగ్యం కారణంగా చదవలేకపోతున్నాను అంటూ సూసైడ్ నోట్ రాసి ఉదయం కళాశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ప్రమాదంలో గాయత్రికి తీవ్ర గాయాలు కాగా విషయం తెలిసిన కళాశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. గాయత్రి ఆత్మహత్యకు పాల్పడి 3 రోజులు గడుస్తున్న కాలేజీ యాజమాన్యం ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సుమోటోగా కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టారని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. ఈరోజు ఇక్కడ సురభి కాలేజీలో వచ్చిన సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. విషయాలను కూడా ఇన్స్పెక్టర్ చేయడం జరిగింది. 17వ తారీఖు మార్నింగ్ 7-8 గంటల మధ్యన గాయత్రి ఫస్ట్ ఇయర్ చదువుతున్న గాయత్రి అనే అమ్మాయి కిలో నుంచి జంప్ చేసి కింద పడటం జరిగింది. అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆమె సూసైడ్ నోట్ కూడా రాయడం జరిగింది. ఆమెకు ఓసిడి అనే ఒక ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం తోటి ఆమె భరించలేక, ఆ ఒత్తిడిని భరించలేక చదవడం కూడా ఆమెకు కష్టమవుతుంది. దీన్ని భరించలేక అమ్మాయి 15వ తారీఖు సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. కానీ బై లక్ అమ్మాయికి ఏం కాలేదు. కాలికి చిన్న గాయమైంది. ఆమె వెంటనే ఆమెను పేరెంట్స్ వెంకటేశ్వర్లు అని చెప్పేసి అతను రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ అతను వచ్చేసేసి అమ్మాయిని వైద్యం గురించి హైదరాబాద్ తీసుకోవడం జరిగింది. అమ్మాయికి ప్రమాదం ఏమీ లేదు. అమ్మాయి ప్రస్తుతం మంచిగానే ఉన్నది. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, చెప్పండి, సిద్దిపేట జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి వైద్య విద్యలో అడ్మిషన్ పొంది వారం రోజులు కూడా గడవక ముందే ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ మెడికల్ కళాశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం అయితే హైదరాబాద్ కి చెందిన గాయత్రి అనే విద్యార్థిని సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లిలో గల సురభి మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ నెల 17న గాయత్రి తన అనారోగ్యం కారణంగా చదవలేకపోతున్నానంటూ ఒక సూసైడ్ నోట్ కూడా రాయడం జరిగింది. నేను ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆమె కళాశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం పాల్పడింది. ఈ ప్రమాదంలో గాయత్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలు కావడం కూడా ఈ విషయం తెలిసిన కళాశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రి తరలించడం జరిగింది. అనంతరం ఆ తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం కూడా ఆమె హైదరాబాద్ తరలించారు. గాయత్రి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది, 3 రోజులు పాల్పడిన తర్వాత కూడా 3 రోజుల వరకు గడిచిన మెడికల్ కళాశాల యాజమాన్యం ఇష్టప్పుడు కాకుండా మార్చిపోయే విధంగా చూసింది. ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదు. ప్రభుత్వ పోలీసులు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆత్మహత్యకు కారణం ఏమైనా ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం పోలీసులు సమాచారం తెలుసుకొని సుమోటో కేసు నమోదు చేశారు. సురభి మెడికల్ కళాశాలలో గాయత్రి ఆత్మహత్యకు గల కారణాలపై నిన్న అక్కడ ఏసీపీ మధు కూడా విచారణ చేపట్టారు. కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.